V9 భక్తి ఛానల్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. సబ్బవరం మండలం బోదివలసలో కామధేను భారతీయ గోశాల స్థాపించడం మండల ప్రజలు ఏనాడో చేసుకున్న వరం. ఈ ఆశ్రమంలో త్వరలోనే ఓంకార క్షేత్రం అనబడే శివపార్వతుల ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందని గోశాల వ్యవస్థాపకులు హరిశెట్టి కిలోచన్ చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మూల పురుషుడు ఆలయ స్థలదాత అయినటువంటి కొట్టాడ తాతలు దేవుడమ్మకు నలుగురు సంతానం. వీరిలో రెండవ వ్యక్తి కొట్టాడ కృష్ణమూర్తి. ఆనాడు ఆ దానకర్ణుని మనం చూసామో లేదో మనకు తెలియదు, కానీ ఈనాడు చూస్తే అతనేనా ఇతను అని మనకి అనిపించడం తప్పదు. ఎందుకంటే తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయతగా పలకరించి ఉత్తి చేతులతో పంపకుండా తనకు తోచిన సహాయం చేస్తూ నేటికి కూడా కలియుగ దానకర్ణుడు అనిపించుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అతనే కొట్టాడ కృష్ణమూర్తి గారు. ఇది ఈనాటిది కాదు. ఇతని కుటుంబం పెద్దలు రంగూన్లో స్థిరపడి అక్కడి నుండి ఇక్కడికి పెద్దలతో తెచ్చిన బంగారం నగదు ఆనాడు ఇక్కడ భూమి తల్లిపై పెట్టి భూములు సంపాదించి ఈనాటికి కూడా భూస్వాములుగానే విరాజిల్లుతున్న ఈ కొట్టాడ కృష్ణమూర్తి కుటుంబం గురించి మనం వేరే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే విశాఖ మహానగరానికి అతి దగ్గరలో ఉన్న ప్రాంతం ఈ సబ్బవరం మండలం. గజం రేటు లక్షల్లో పలుకుతున్న ఈ రోజుల్లో గోశాలకు అర ఎకరం భూమిని ఫ్రీగా ఇచ్చిన దాతలు ఎవరైనా ఉన్నారా అని జిల్లా మొత్తం వెతికినా ఎవరూ కనిపించరు. కనిపించే వ్యక్తి ఒకరే, అతనే కొట్టాడ కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు ఎప్పుడూ కూడా ఒకటే అంటారు, మనం భూమి మీదకి ఎలాగొచ్చామో అలాగే పైకి వెళ్ళిపోతాం, మనమేమీ తీసుకెళ్ళాం. మనం ఉన్నంత వరకు మనకు ఉన్నదానిలో ఒకరికి సహాయం చెయ్యమని నా తల్లి నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేది. నేను ఎప్పటికీ నా తల్లిదండ్రుల మాటలను మర్చిపోను. నాకు ఉన్నదానిలో లేని వారికి సహాయం చేయటమే నా విధి అని నేను అనుకుంటూ ఉంటాను. సహాయం చేసిన వారు తృప్తి పడితే అంతకన్నా మంచి మరొకటి లేదు. ఎప్పుడూ అదే మాట చెబుతూ ఉంటారు కృష్ణమూర్తి గారు. అందుకే కృష్ణమూర్తి గారిని, వారి కుటుంబాన్ని ఆ విశాలాక్షి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుడు సాయినాథుడు ఎల్లవేళలా అతని కుటుంబానికి మంచి ఆయుష్ని ప్రసాదించాలని, ఇటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు జీవించి 10 మందికి. ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే పూర్వకాలంలో సుమారుగా 300 రకాల గోవు జాతులు సృష్టిలో ఉండేవి. కానీ ఈనాడు గోవులను రకరకాలైన పద్ధతిలో అంతరింపజేస్తున్న ఈ తరుణంలో విశాఖ నగరానికి చెందిన అరశెట్టి దామోదర్రావు రత్నకుమారి దంపతుల ప్రథమ పుత్రుడు, గోవుల ప్రేమికుడిగా ప్రసిద్ధి చెందిన అరహా డ్రై ఫ్రూట్స్ అధినేత అరశెట్టి త్రిలోచన్ గారి గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. ఎందుకు అంటే నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో పని చేస్తే మనకి పావలా రూపాయి వస్తుందని ఆశపడుతున్న ఈ సమయంలో గోవులను రక్షించడం తన విధిగా చేసుకుని గోశాలను ఏర్పాటు చేసి ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా అక్కడ మంచి దేవాలయాన్ని నిర్మింపచేయటం ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులకి ఎంతో ఆనందదాయకమైన విషయమని ఈ ప్రాంత వాసులు చెప్పుకోవటం జరుగుతుంది. ఈ మహానుభావుల్ని ఆ భగవంతుడు 10 కాలాల పాటు చల్లగా చూడాలని, ఇతని కుటుంబానికి ఆ కాశీ విశ్వనాథుడు అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని మనమందరం ఆశిద్దాం. సర్వేజన సుఖినో భవంతు. యాక్చువల్గా నేను సత్యసాయి డివోటీని. సాయిరామ్. ఇదివరకు 5 ఎకరాలు ఫ్రీగా ఇచ్చాను, శివాలయం కడతానంటే. ఇక్కడ పైన వాళ్ళు శివాలయం కట్టలేదు, డబ్బు దండుకున్నారు. మళ్ళా 5 ఎకరాలు నేనే రిటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. డబ్బు వాళ్ళు పట్టుకెళ్ళారు, డబ్బు నేను పేమెంట్ చేస్తున్నాను వీళ్ళకి. అలాగే త్రిలోచన్ గారు వచ్చిన వెంటనే, వీరు చూసిన వెంటనే సరేనండి, ఇదివరకైతే ఇలాగే జరిగింది, మిమ్మల్ని చూడగానే నాకు ఒక నమ్మకం కలిగింది. మీకు ఇక్కడ 20 ఎకరాలు ఉంది మామిడి తోట నాది, మీకు ఎన్ని ఎకరాలు కావాలితే అన్ని ఎకరాలు ఇస్తాను ఆవులు పెంచుకోవడానికి. ఇక్కడ ఉన్న రేట్లో కొనుక్కొని నాకు మీ వీలుని బట్టి ఇవ్వండి, లీజుని తగ్గించేమన్నారు. అలా శివాలయం కూడా వారైతే నన్ను అడగలేదు, ఎకరా కావాలంటే. అయితే ఎకరా అయితే యాక్చువల్గా ఇక్కడ ఎకరా ₹1,00,00,000 ఉంది, పైన ఉంది ₹1,00,00,000. నేను ఒక అరెకరా ఫ్రీ ఇస్తాను, అరెకరా డబ్బులు ఇవ్వాలి. ఆయనకి టైం ఇచ్చాను నేను, ఆయన ముందే ఇచ్చారు. అయినా నేను అనుకున్న దానికన్నా వీరు మాత్రం ఇక్కడ ఎక్కువ డెవలప్ చేశారు.
తర్వాత వీరికి ఏమంటే మీరు ఎంత డెవలప్ చేసినా మీకు అవసరమైన భూములు ఇక్కడ ఇలాగ వెనకన మనది ఒక 25 ఎకరాలు జీడి తోట ఉంది. ఇది ఒక 20 ఎకరాలు ఎంత అవసరమైతే అంత మీకు ఇస్తాను. దాన్ని డెవలప్ చేయమని ఈ చెప్పడం జరిగింది. ఇదంతా మన సంపద కాదు. భగవంతుడి సంపద. మనం ఏజెంట్‌గా వచ్చాం. ఇవ్వడానికి నేనెవరినండి? ఇది భగవంతుడి సంపద. భగవంతుడే చేయించుకుంటున్నాడు. ఇది చెప్పడానికి నేనని చెప్పడానికి ఏం లేదు. ఇదంతా భగవంతునిది. ఆయనే చేయించుకుంటాడు. ఇలాంటి వాళ్ళ ద్వారా. త్రిలోచన్ గారు లాంటి వాళ్ళ ద్వారా. యాక్చువల్‌గా గోవు అనేది మన సనాతన ధర్మంలో దాన్ని ముక్కోటి దేవతలకు ప్రతిరూపంగా భావిస్తారనమాట. సో, యాక్చువల్లీ ఏంటంటే ఒకప్పుడు స్వాతంత్రం వచ్చే సమయంలో 300 రకాల గోజాతులు ఉండేవి. ప్రతి ఇంట్లో కూడా పాడి ఉండేదనమాట. అందుకే వాళ్ళు 100 ఏళ్ల ఆయురారోగ్యాలతో జీవించేవాళ్ళు. కాలగమనంలో ఏమైపోయిందంటే కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఈ అపార్ట్మెంట్ కల్చర్స్ రావటం. తర్వాత గోవు మీద ప్రజలందరూ కూడా ఏం చేశారంటే దాన్ని ఒక వ్యాపార వస్తువు చేసేసారు. అంటే పాలిస్తే సాకటం లేకపోతే దాన్ని కబేళాకు తరలించడం. సో, అంటే గోవు పాలే కాదు. మూత్రం ఔషధం. అలాగే గోమయం ఔషధం. గోవు ఉంటే ఏమవుతుందంటే ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది. అది ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేసే ఏకైక జీవి అనమాట. సో, ఏదైతే 300 రకాల గోజాతులు ఇప్పుడు 39 రకాల గోజాతులకి పడిపోయాయన్నమాట. ఇంకా కాలగమనంలో అవి ఇంకా అంతరించిపోతాయి. సో, అంటే మన తర్వాత తరం వాళ్ళేంటంటే ఒకప్పుడు ఇప్పుడు చూడండి డైనాసరస్‌లు అప్పుడు ఉండేయని చెప్పుకుంటున్నాం. అలాగా ఒకప్పుడు గోవులు ఉండేవని చెప్పుకునే పరిస్థితి రాకూడదు. అందుకని చెప్పేసి పేరు రత్నకుమారి అండి. నాన్నగారి పేరు దామోదరరావు గారు. నా పేరు త్రిలోచన్ అండి. ఆర్‌సిటీ త్రిలోచన్. నేను వైజాగ్‌లో ఉంటాను. నాది అర్హా డ్రై ఫ్రూట్స్ అండి. సో, వైజాగ్‌లో వన్ ఆఫ్ ది లీడింగ్ డ్రై ఫ్రూట్ స్టోర్ అండి నాది. సో, నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే సనాతన ధర్మం బావుండాలి. సనాతన ధర్మం బతకాలంటే గోవు బతకాలి. అలాగే మన అంతరించిపోతున్న సాంప్రదాయాలు, అలాగే సాంప్రదాయ వివాహ వ్యవస్థలు ఇయన్నీ కూడా బ్రతకాలని చెప్పేసేసి ఇక్కడ గోశాల పెట్టాను. ఈ పక్కన ఓంకార క్షేత్రం పెట్టాను. ఈవేళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇవాళ శివపార్వతుల కళ్యాణం కూడా చేశాను. దానికి శ్రీశైలం నుంచి ఒక ముగ్గురు ఋత్వికులు వచ్చి చేశారన్నమాట. సాంప్రదాయబద్ధంగా చేశారు. ఫ్యూచర్ లో కూడా ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ శివ పార్వతుల శివాలయం కట్టించాలని చెప్పేసి నా సంకల్పం. అది కూడా రాతి కట్టడం చేయాలని నా సంకల్పం అండి. ఆ రాతి కట్టడం ఎందుకంటే అది కొన్ని తరాలు చూస్తుంది. అంటే సిమెంట్ తో కడితే తొందరగా అది పాడయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాతి కట్టడం చేసాం అనుకోండి అది ఇంకో 4-5 తరాలు అంటే మనం చూసారు కదా ఇప్పుడు పూర్వం చోళులు కట్టించారు, పల్లవులు కట్టించారు అని చెప్పేసి టెంపుల్స్ చూసుకుంటున్నాం మనం. సో, వాళ్ళ కోసం మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఏంటంటే మనిషి పోయాక కూడా పేరు బ్రతకాలంటే మనం ఏదో ఒక మంచి చేసుకోవాలి కాబట్టి దానికోసం చెప్పి నేను అంటే ధనాపేక్ష జీరో అండి. నాకేం లేదు. డబ్బు మీద కూడా వ్యామోహం ఏం లేదు. ఉన్నంత వరకు సమాజంకి ఏదో మంచి చేయాలి. సనాతన ధర్మ పరిరక్షణలో నా వంతు చేయూత. మీరు సార్‌కి ఎటువంటి తోడ్పాటు చేద్దామని మనసులో ఉంది? ముందుగా అందరికీ నమస్కారం అండి. ముందుగా సార్ అయితే మాకు డైరీ ఫామ్ ఎదురు ఉంది. ఆ ఫామ్ దగ్గరకు వచ్చి వెంటనే కారులో ఎలాగని గోశాల పెడతానంటే వెంటనే కృష్ణమూర్తి గారికి ఫోన్ చేసి డాడీ ఎలా పెడతారంటే చాలా మంచిది అంటే అది మనం అందరం సపోర్ట్ చేద్దాం. సార్ కూడా సపోర్ట్ చేద్దాం అనేసి అనుకున్నాం. అనుకున్న వెంటనే వచ్చారు. వచ్చిన తర్వాత సూసైడ్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ గోవుని తెచ్చారు. అది కరెక్ట్ అవుతుంది. చాలా బాగుంటది. మన ఊరికి మంచి పేరు వస్తుంది. అలాగే సార్ కూడా డెవలప్మెంట్ మాత్రం చాలా చక్కగా అనుకున్న దాన్ని ఎక్కువ చేశారు. రోజు రోజుకి పెరుగుతుంది. ఏదో ఇక్కడ ఇంత ముందు శివాలయం వస్తుందంటే మీరు చూడడానికి వస్తే 2 కటౌట్లు 3 కటౌట్లు పెట్టేసి వస్తే ఆ రోజు భోజనం పెట్టేసి మరి ఒక 6 నెలలు కనిపించారు కాదు. ఆ రోజు డబ్బులు దండుకొని వెళ్ళిపోయారు. నేను వచ్చేవాడిని ఇక్కడికి. ఇప్పుడు కాదు. ఇప్పుడు అలా కాదు. సార్ దీనిలో ఇమ్మీడియట్ గా ఏదైనా రేపు జరిగేది అంటే ఈ రోజే జరిగిపోతుంది. ఇక్కడ ఎవరో ఒకరు వస్తూ ఈ రోడ్డు ఖాళీ లేదు సార్. హైవే రోడ్ లాగా రోడ్డుకి రోజుకి కార్లు వస్తూనే వెళ్తూ ఉంటున్నాయి. దానివల్ల సార్ చాలా మా ఊరికి ఈ జిల్లాలో మంచి పేరు వస్తుంది. ఏ టీవీలో చూసినా కొన్నాం. ఇంతకుముందు కూడా ఒక వారం రోజుల కిందట మీరు పుష్పం అందరూ వచ్చారు. దాంట్లో కూడా ప్రతి టీవీలో చూసాను. చాలా చక్కగా సార్ ఇచ్చారు. దీన్ని గుడికి కూడా కడితే మాత్రం సార్ మంచిగా దీనిలో ఉన్నారు. దానికి ముందే అందరూ అడిగేసి మీ అందరూ సహకరించడానికి ఇక్కడ ఏదైనా నా తరపు నుంచి ఏదైనా సాయం కావాలన్నా ఇక్కడ ఏమున్నా నా తరపు నుంచి తప్పనిసరిగా చేస్తానని మాటిస్తాను సార్.